సో రేపు డే 2 మేము ఒక ఆల్గోన్క్విన్ నేషనల్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ క్యాంపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాం విత్ బార్బిక్యూ. సో దానికోసం ఈ రోజు నైటే మేము మీట్ అది ప్రిపేర్ చేసుకొని మ్యారినేషన్ అవి చేస్తున్నాం, చూపిస్తాను నేను. ఓకే, సో ఇలాగా లెగ్ పీసెస్ తెచ్చుకున్నాం కాస్ట్కో నుంచి. దానికి కొంచెం ఇలాగా స్లిట్స్ చేసాం ఘాట్లు పెట్టుకొని, దాంట్లో మొత్తం స్పైసెస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అలా మొత్తం సెట్ చేసుకొని ఈరోజే మ్యారినేట్ చేసుకుంటే రేపు రాత్రికి మంచిగా మ్యారినేషన్ అంతా దానికి పట్టి మాకు గ్రిల్ చేసుకోవడానికి బాగుంటుందని ఈరోజు నైటే ప్రిపేర్ చేసేస్తాం. చికెన్ పీసెస్ రెడీ. ఇది వెళ్ళి రేపు డైరెక్ట్ బార్బిక్యూ గ్రిల్ మీద పెట్టేసి ఇది సీజనింగ్ వేసుకొని తినేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2 ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ లాంగ్ వీకెండ్ అనమాట. ఈరోజు మేము ఆల్గోన్క్విన్ అని ఒక నేషనల్ పార్క్ వెళ్తున్నాం ఫాల్ కలర్స్ చూడడానికి. అలాగే నైట్ క్యాంప్ సైట్ బుక్ చేసుకున్నాం, అక్కడే క్యాంపింగ్ చేస్తాము విత్ బార్బిక్యూ అండ్ ఆల్ సెటప్. సో మొత్తం ఈ నైట్కి కావాల్సినంత యాక్చువల్లీ ఇంకో కార్లో కూడా ఉన్నాయి, ఈ కార్లో కూడా కొన్ని పెట్టాం. వెళ్దామా ఇంకా? కమాన్. సో మేము వెళ్ళే క్యాంప్ గ్రౌండ్ ఇది టొరంటో నుంచి అప్రాక్స్గా ఒక 3 hours అలాగా. లెట్స్ గో. సో 3 hours చూస్తున్నారుగా అరైవల్ టైం 2:30. ఎందుకంటే మాకు చెక్ ఇన్ 2 o'clockకి, సో అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. ఈ రోడ్ భలే ఉంది, సో అటు ఇటు పైన్ ట్రీస్. సో మేము ఆల్గోన్క్విన్ వచ్చేసాం, కానీ ఇంకా క్యాంప్ సైట్కి వెళ్ళలేదు. దారిలో వ్యూస్ బాగుంది. నా వెనక్కి చూస్తే అన్ని రెడ్ ఎల్లో అలా ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి, చూసారా? మీకు ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తా. మ్యాడ్ మ్యాక్స్ సూపర్ వ్యూ చూడండి. మేమైతే క్యాంప్ సైట్స్కి వచ్చేసాం. మేము 8 people అలా ఉన్నాం కాబట్టి 2 క్యాంప్ సైట్స్ బుక్ చేసుకున్నాం. ఒకటి మ్యూ లేక్ అండ్ ఇంకొకటి పాగ్ లేక్ దగ్గర. సో ఇప్పుడైతే మేము సెటప్ చేసే కన్నా ముందే కయాక్స్ బుక్ చేసుకున్నాం. ఆ కయాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. ఇక్కడ వ్యూ అయితే ఉంది కయాకింగ్ ప్లేస్ దగ్గర, సూపర్ ఉంది. చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదిగో ఇక్కడ చూసారు కదా కయాక్ రెంటల్స్. అసలు ఆ లేక్లోనే కయాకింగ్ చేసేది. మేమైతే మార్నింగ్ కూడా సన్ రైజ్ అప్పుడు, ఇంకా ఈరోజు వీలైతే సన్సెట్ అప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇలా కయాక్స్ రెంటల్స్ ఇస్తున్నారు. మేము 2 daysకి బుక్ చేసుకున్నాం. ఇవి ఇప్పుడు కలెక్ట్ చేసుకొని ఇక్కడే ఉంచుతాం. మేము క్యాంప్ గ్రౌండ్ సెట్ చేసుకొని టెంట్స్ అవి వేసుకున్నాక ఈవినింగ్ వచ్చి కయాకింగ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం సన్నీగా ఉంది కాబట్టి. సో వ్యూ అయితే ఇది చూసారు, ఆల్రెడీ ఎవరో కయాకింగ్ చేస్తున్నారు. భలే ఉంది వ్యూ. మా కయాక్స్ అండ్ ఇదొక కెను ఈచ్ $50 అలా పడింది రెంటింగ్కి. వాళ్ళే తెచ్చి డ్రాప్ ఆఫ్ చేస్తారని పికప్ కూడా, మనం ఏమీ క్యారీ చేయక్కర్లేదు. సో ఇలా క్యాంప్ సైట్ నంబర్స్ ఉంటాయి. ఇది సపోజ్ 129 అలా మనం బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్యాంప్ సైట్ నంబర్ ఇస్తారు. దాంట్లోనే మనం వెళ్ళి మన టెంట్స్ అవన్నీ సెటప్ చేసుకోవచ్చు, బార్బిక్యూ గ్రిల్స్ అవన్నీ. ఇలా మాకు మ్యూ లేక్లో ఒక క్యాంప్ సైట్ వచ్చింది, అలాగే పాంగ్ లేక్లో ఒకటి. రెండు ఒక దగ్గర రాలేదు లాస్ట్ మినిట్ బుకింగ్స్ వల్ల. సో మీరు ఎవరైనా ఆల్గోన్క్విన్ ప్లాన్ చేస్తే 6 months ప్రయరే బుకింగ్స్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు అనుకున్నట్టు నచ్చిన లొకేషన్స్లో లైక్ నియర్ టు లేక్ క్యాంప్ సైట్స్ దొరుకుతాయి.
సో మేము మా మెయిన్ క్యాంప్ సైట్కి వచ్చాము. ఇక్కడే మోస్ట్లీ మేము బార్బిక్యూ అది పెట్టుకుందాం అనుకుంటున్నాం. అది సెకండ్ది జస్ట్ ఒక టెంట్ వేసుకొని స్లీప్ టైంకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది చూసారు కదా కరెక్ట్గా లేక్కి ఇది మా క్యాంప్ సైట్. ఇది లేక్ వ్యూ అండ్ ఇలా వస్తే ఇది మా క్యాంప్ సైట్. క్యాంప్ సైట్ లో ఆల్రెడీ మాకు బార్బిక్యూ గ్రిల్ ఇచ్చారు, బట్ మేము మాకు బండిల్లో మళ్ళీ ఇంకొక 2 స్టవ్స్, ప్రొపైన్ స్టవ్స్ అండ్ ఇవన్నీ క్యాంపింగ్ ఎసెన్షియల్స్ అనమాట. చాపింగ్ బోర్డ్, అల్యూమినియం ఫాయిల్, వాట్ నాట్. అండ్ ఫుడ్ అయితే చాలా తెచ్చాం. స్నాక్స్, మ్యాగీ, రేపు బ్రేక్ఫాస్ట్కి నాన్స్, బేగల్స్ అండ్ ఇవన్నీ మైనీస్, సీజనింగ్స్ లైక్ ఇదిగో పెప్పర్స్ అండ్ ఆల్. అండ్ ఈ ఐస్ బాక్స్ లో బఫెలో చికెన్, కూల్ డ్రింక్స్ అండ్ నిన్న నైట్ మ్యారినేట్ చేసిన చికెన్, ఐస్ క్యూబ్స్, టిష్యూస్, వాటర్ బాటిల్స్. ఇదేమో స్టవ్ బ్రీఫ్ కేస్ లో ఉంది కదా, బ్రీఫ్ కేస్ కాదు ఇది స్టవ్, 2 బర్నర్ స్టవ్. చాలా ఫుడ్ తెచ్చుకున్నాం ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం దగ్గరలో అవైలబుల్ ఉండదు, మనకి ఆకలి వేసినా చేసినా. సో ఇవి ప్రొపైన్ గ్యాస్ సిలిండర్స్. ఇవి డైరెక్ట్గా దీనికి ఇట్లా ఫిట్ చేస్తే మనకి గ్యాస్ స్టవ్ లాగే పనిచేస్తుంది. ఇవో లైక్ ఆన్ అండ్ ఆఫ్. అంతే, ఇంక స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బఫెలో చికెన్ అవి కొంచెం కొంచెం చాప్ చేసుకున్నాం. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. మేము అల్యూమినియం ఫాయిల్ ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ ఎవరో యూజ్ చేసిన గ్రిల్స్ రెంటల్ వాళ్ళు ఇచ్చేవి, ఎందుకు రిస్క్ అని చెప్పి క్లోజ్. మధ్య మధ్యలో క్లిప్స్ వచ్చి నువ్వు మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ చేయి. అదే అంటున్నాను నేను. పర్లేదు ఏం తీసి డైరెక్ట్ గా దాని మీద వేస్తే చికెన్ ప్రిపేర్ చేసిన బఫెలో చికెన్ ఒక రోటీ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నా. జస్ట్ కొన్ని పీసెస్, తర్వాత కొన్ని ఆనియన్స్. ఏదో జస్ట్ ఊరికే రెసిపీ, ఇదేం రెసిపీ కాదు, నార్మల్గా సేవియర్ రెసిపీస్ అనమాట. ఇలా కొన్ని ఆనియన్, దాని మీద చిపోట్లే అండ్ ఆలపీనో. ఇది కొంచెం వేసుకుంటున్నాను ఆలపీనో, టేస్ట్ మరి అంత బాగోదు. రెడీ. ఏదో అంత సూపర్ రెసిపీస్ కా, సేవియర్ రెసిపీస్ ఏదో అలాగా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఆడియన్స్ కి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అన్న. అమ్మో, ఇది అభిరుచి ప్రోగ్రామ్ అంత లాంటివి పెడతాం. కావాలంటే చెప్పండి. కొంచెం బాసిల్, సిలాంట్రో, అలాంటివి లేవు. ఇది ఉంటాయి కదా, ఒకసారి ఇక్కడ పెట్టండి టిష్యూని. స్పైసెస్, చిల్లీస్ అలాంటివి అనేస్తే చాలు. ఏదన్నా ఓకే అని గుర్తుపెట్టుకున్నా, అదే అండర్లైన్ చేసుకున్నాను. ఏదన్నా కొన్ని ఆకులు తెంపిసేయండి. సో మేము కొంచెం స్నాక్స్ లాగా ర్యాప్స్ అవి చేసుకొని తినేసాం కాబట్టి ఇప్పుడు కయాక్ చేద్దాం ఒక 30 minutes అలా అని చెప్పి కయాకింగ్ వచ్చాం. ఇదిగో చూడండి సన్సెట్ టైమ్. ఇప్పుడు ఆల్ సెట్ కయాకింగ్. హాయ్.
తీసుకుంటారు అది. బయట టెంపరేచర్ అయితే చాలా వణికిస్తుంది, 3 or 4 ఉంది, సింగిల్ డిజిట్స్. సో ఇప్పుడు మేమైతే అందరం స్లీపింగ్ బ్యాగ్స్ కవర్ చేసుకొని గేమ్స్ ఆడుకొని ఇంకా పడుకుని పోతాం అంతే ఈ రోజుకి. బాయ్ బాయ్, గుడ్ నైట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ వీకెండ్. ఈరోజు ఇప్పుడే లేచాం, మార్నింగ్ 6:45 అయ్యింది. చాలా ఫాగీగా ఉంది, మీరు చూసారు కదా, కార్లో ఫుల్ విండోస్ నుంచి కూడా కనిపిస్తుంది. మేము ఇప్పుడు ఒక ట్రైల్కి వెళ్తున్నాం వ్యూ పాయింట్స్ చూడడానికి. మొత్తం ఫాగ్ పట్టింది, మరి ఎంతవరకు కనిపిస్తాయో లేక్స్ తెలియదు. సో చూద్దాం, ఓకేనా, ట్రైల్కి వెళ్దాం. మోస్ట్లీ ఫాల్ లీవ్స్ అన్నీ రాలిపోయాయి, ఆకులన్నీ. ఒక ఫాల్ 70 to 80% ఉంది. టెంపరేచర్ అయితే చాలా ఫ్రీజింగ్గా ఉన్నాయి. మేబీ 1 or 2 ఉంటుందేమో, తెలుస్తున్నట్టుంది. సో అందుకే ఫుల్లీ ప్రిపేర్డ్, హ్యాట్, గ్లౌజెస్, వింటర్ జాకెట్ అంతా వేసుకొని వచ్చాం. ఈ ట్రైల్ రూట్ చూడండి, మొత్తం స్టీప్గా ఉన్నది. సో ఇలాంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇలా ఏమైనా క్యాంపింగ్ ప్లాన్ చేస్తే కొంచెం గ్రిప్ ఉన్న షూస్ వేసుకొని రండి, లేకపోతే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నోట్లోంచి ఫాగ్ వస్తుంది మీరు చూస్తుంటే. అసలు వ్యూ అయితే భలే ఉంది, మొత్తం ఫాల్, కానీ అన్నీ రాలిపోయాయి. మేబీ లాస్ట్ వీక్ ఆఫ్ ముందు వీక్ వచ్చి ఉంటే బాగుండేది. మేము అసలు ట్రీస్ అన్నిటికి ఎక్కడ ఆకు అనేదే లేదు, మొత్తం రాలిపోయింది. దిస్ ఈస్ ఫాల్ ఇన్ కెనడా. బట్ ఆకు కలర్స్ చాలా బాగుంది చూసారా, ఎల్లో. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వచ్చాం, వ్యూ అయితే సూపర్ ఉంది. లేక్ మీద మొత్తం ఫాగ్ అండ్ పైన్ ట్రీస్ లేక్ మీద రిఫ్లెక్ట్ అవుతూ సన్ రైజ్ అవుతూ చాలా 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 బాగుంది. మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి 2 kilometers హైక్ అని చెప్పి 8 kilometers హైక్ తీసుకొచ్చారు. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, చాలా బాగుంది వ్యూస్ చూసిన తర్వాత. ఇక్కడ చూసారా, మొత్తం గ్రౌండ్ మీద ఫాల్ లీవ్స్ ఎల్లోగా. అసలు యాక్చువల్లీ కెమెరాలో అంత రావట్లేదు, కానీ కలర్ సూపర్ ఉంది. చూడండి ఒకసారి, కలర్ అంతా ఎల్లో, రెడ్. సో ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ టు క్యాంప్ సైట్ వచ్చాం ఆఫ్టర్ ట్రైల్. చాలా అలసిపోయాం హైకింగ్లో. ఇప్పుడు వచ్చి కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట. మ్యాగీ ఆర్ బేగల్స్ చాలానే తెచ్చుకున్నాం ఫుడ్, ఎవరికి ఏది కావాలంటే అది తింటాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అని బర్నర్ స్టవ్ కూడా తెచ్చుకున్నాం. ఇదే క్యాంప్ ప్యాకేజ్లో వచ్చింది, రెంటల్ ప్యాకేజ్లో. కొంచెం మ్యాగీ చేసుకుందామని.
సో వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ టిమ్ హార్టన్స్ ఫేమస్ ఎవ్రీథింగ్ బేగల్, డబుల్ టోస్టెడ్ విత్ హర్బన్ గార్లిక్ చీజ్ స్ప్రెడ్ అండ్ ఎగ్. ఇలా ఉడుకుతున్నప్పుడు వాళ్ళకి తిప్పాలా? చల్లచల్లని వెదర్లో వేడి వేడి ఎగ్ మ్యాగీ. ఇంత సన్ ఉంది, చల్లగా ఉన్నది అని అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ అలాగే ఎండ ఎక్కువ కనిపిస్తుంది కానీ టెంపరేచర్ సింగిల్ డిజిట్స్లో ఉన్నది. సో మేము ఆఫ్టర్ ట్రైల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానాలు అవి చేసి, ఇక్కడే ఉన్నాయి వాష్రూమ్స్, షవర్ అండ్ నార్మల్ టాయిలెట్స్ చాలా నీట్గా ఉన్నాయి కూడా. సో యూజువలీ క్యాంప్ సైట్స్లో అంత బాగోవు కానీ ఇక్కడ బాగున్నాయి. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ కయాకింగ్ చేయడానికి వచ్చాం. సో ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది, కొంచెం ఈ మార్నింగ్ పూటలు కదా మంచిగా వ్యూ వస్తుంది. సో కమ్ ఆన్ లెట్స్ గో. సో ఇదిగో మేము ఇప్పుడు కయాక్ చేసే ప్లేస్. వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు కయాకింగ్లో మధ్యలోకి వెళ్తే సూపర్ ఉంటుంది. వెరీ ఎక్సైటెడ్, నిన్న కంటే ఈరోజు ఎక్సైటెడ్. పొద్దునేమో చలి, ఇప్పుడేమో ఎండ మండిపోతుంది గాయ్స్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. పొద్దున్న చలి వర్త్ ఇట్టే వ్యూ వల్ల, అండ్ ఇప్పుడు వ్యూ వల్ల ఎండ కూడా వర్త్ ఇట్టే. చూడండి వ్యూ, ఇంత ప్యూర్ బ్లూ లేక్ లో కయాకింగ్ చేస్తున్నాం. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 2 hours పైనే కయాకింగ్ చేసాం. ఇప్పుడు వెనక్కి స్టార్ట్ అయిపోతాం. హైవే 60 అంటే ఈ ఆల్గాన్క్విన్ హైవే అనమాట, అది ఫుల్ ఫాల్ కలర్స్తో ఉంటుందంట. సో హైవే 60 ఈస్ట్ గేట్ వైపు వెళ్ళి ఇంకా మిస్సాగా వెళ్ళి మేము తీసుకున్న రెంటల్ ఎక్విప్మెంట్, టెంట్స్ అవన్నీ కూడా ఇచ్చేసి, గ్రిల్స్ అండ్ ఆల్, అప్పుడు విన్సర్కి రిటర్న్ అయిపోతాం అంతే.